నవంబర్ 28 దేవుని వాగ్దానం. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెదికిదనని నా హృదయం నీతో అనెను. కీర్తనలు 27:8. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులరా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు ఉచితమైన కృపలో మనమందరం క్షేమంగా సంతోషంగా ఉండడానికి దేవాతి దేవుడు మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నా. ప్రియులరా, దేవుని యొక్క వాగ్దానం మనలను నిత్యము బలపరుస్తుంది, ఆశీర్వాదకరంగా మనలను ఉంచుతుంది. ప్రభు మనకి చెబుతున్నటువంటి ఒక ఆజ్ఞ, నీవు నా సన్నిధిని వెతుకు. దేవుని సన్నిధిని వెతకటం మనం నేర్చుకోవాలి. అలా వెతకమని ప్రభు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చటం, లేకపోతే ఆజ్ఞను పాటించటము అనే ఆ గొప్ప లక్షణము మనమందరం కలిగి ఉండాలి. ప్రభు చాలా సందర్భంలో యేసు ప్రభుల వారు భూలోకంలో ఆయన సంచరించిన కాలంలో ఆయన చెబుతూ ఉన్నమాట, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి. ఆయన సన్నిధిని నిత్యము వెతకాలని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. ప్రభువే స్వయంగా నీవు నా సన్నిధిని వెతుకు అని చెప్పినప్పుడు మనము దానిని స్వీకరించి దానిని పాటించినప్పుడు నీకు ఏవి కావాలో అవన్నీ నీకు అనుగ్రహింపబడతాయి. మన హృదయం దేవునికి సమీపంగా ఉండాలి. దేవుణ్ణి వెతకటానికి ఇష్టతను చూపాలి. అలా చూపగలిగినప్పుడు ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తాడు, మనకి గొప్ప ఆశీర్వాదాలు దయచేస్తాడు. లోకానుసారమైన వాటిని వెతకడం, లోకానుసారమైనటువంటి దీవెనల కొరకు, లోకానుసారమైనటువంటి ఆశీర్వాద కొరకు నువ్వు పరిగెత్తి కొలిది అవి నీకు దూరం అవుతూనే ఉంటాయి. దైవిక సంబంధమై మొదట పైనున్న వాటినే వెతుకుడి అని వాక్యం సెలవిచ్చినట్లుగా నువ్వు వెతకగలిగినప్పుడు నీకు భూలోకంలో ఏది అవసరమో వాటన్నిటినీ పైనున్న వాటితో పాటు ఇవి కూడా ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప నీ హృదయం పొందుకోవాలి అనంటే, నీవు పొందుకోవాలంటే నీ హృదయము దేవుణ్ణి వెతకడం ప్రారంభించాలి. అలా వెతికి ఆయన కనుగొను ఈ అడ్వెంట్ కాలంలో ఆశీర్వాదాలు నీ సొంతమవుతాయి. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. ఎంతవరకు నీ ఆత్మతో నింపారు నాయన. నీ బిడ్డలకు మీరు ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి మా అందరినీ మీరు ప్రేమించి చూపిన ఈ కృపను బట్టి నీకు వందనాలు. ప్రభు, నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలన్నిటిలో గొప్ప విజయాలు దయచేయండి. ఈ దినము జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు ఎవరైతే జరుపుకుంటున్నారో వారికి తోడుగా ఉండండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మదిని దయచేయండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.